హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేము చేసే పని ఈరోజు మొత్తం అయితే 10 గొయ్యలు తీస్తున్నారు మనలో. ఎందుకంటే 10 పిల్లర్స్ పడుతున్నాయి, అందుకే సపరేట్గా పక్కన ఒక ఇల్లు అయితే ఉంది. కాకపోతే అది జాయింట్ చేయకుండా అనమాట, సపరేట్గా వాళ్ళది వేరు వీళ్ళది వేరు అనమాట. సపరేట్గా అయితే పిల్లర్స్ వేస్తున్నాము. మళ్ళీ సపరేట్గా పునాది వేసి గోడ అయితే ఈ గోడ అయితే మేము ఆనేయకుండా పక్కనే కడుతున్నాము. చూడొచ్చు, అందరూ అయితే వచ్చారనమాట సాయంకి. హలో ఫ్రెండ్స్, నీకోసం చెప్పు. చూడండి ఫ్రెండ్స్, రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, రాళ్ళు అయితే తీయాలి. గొయ్యలు పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. అయితే చూడండి, కష్టపడి అయితే మనం తీస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లర్ వేయడానికి అయితే గొయ్యలు తవ్వక నేనైతే గజాలు అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వేసే రాడ్ ఏమో 12 mm రాడ్ అయితే పిల్లర్లకు వేస్తున్నాము. జాలీలకు అయితే 10 mm వేస్తున్నాను. చూడండి, నేను 10 mm జాలీలు వేయడానికి అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు. బొట్టు కడుతున్నారు మన వాళ్ళు. చూడండి, ఎంతమంది ఉన్నారు? ఒక 15 మంది ఎంతమంది ఉన్నారు బొట్టు కట్టడానికే. చూడండి, వీళ్ళైతే పిల్లర్ ఫుటింగ్ వేయడానికి అయితే మనలు మాల్ అయితే కలుపుతున్నారు, కాంక్రీట్ వేయడానికి అనమాట. చూడండి, ఇవన్నీ మొత్తం ఇల్లులే. మొత్తం అన్ని ఇల్లులు అయితే పిల్లర్సే మనలు వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మేమైతే రూమ్ మీద కొలతలు వేస్తున్నాము. దారం మీద అయితే పిల్లలు అయితే వేయాలి. అప్పుడే అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. ఇలా పిన్ వేసుకుంటే నేనైతే ఇల్లు కొలతలు అయితే తీసుకుంటున్నాను. ఈ ఇల్లుకైతే ఒక రూమ్కి ఎన్ని అడుగులు ఉంచాలి అనేది మొత్తం నిర్ణయించుకొని అయితే మార్కింగ్ అయితే చేయాలి. అప్పుడైతేనే పని అయితే నీట్గా ఉంటుంది. మేము ఇప్పుడు పుట్టింగ్ వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. మార్కింగ్ అయ్యాక ఈ పిల్లర్ రాడ్లు అయితే నిలబెడతాం అనమాట. నిలబెట్టేసి పుట్టింగ్ అయితే కాంక్రీట్ వేయాలి. ఇప్పుడు మేము మార్కింగ్ వేసి పిన్నులు అయితే వేస్తున్నాము. ఎందుకు పిన్ను వేస్తున్నామంటే ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా రావాలంటే పిన్నులే యూజ్ చేయాలి. దారానికి పిన్ను గుచ్చేసి మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, పుట్టింగ్ వేసే ముందు అయితే మెట్లు అయితే వేయాలి. మెట్లు వేసాక ఒక 2 ఇంచుల మందం అయితే కాంక్రీట్ వేసి అప్పుడు జాలి వేసి పిల్లర్ రాడ్లు అయితే కట్టాలి. కట్టేసి అయితే పుట్టింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మేము కాంక్రీట్ వేసి అయితే మార్కింగ్ వేస్తున్నాము. ఈ మార్కింగ్ అయితే వేసాక వచ్చిందో లేదో మూలమట్టంతో అయితే మళ్ళీ మార్కింగ్ వేస్తున్నాము. అలా పర్ఫెక్ట్ గా మార్కింగ్ అయితే రావాలి. మూల మొత్తం కరెక్ట్ గా ఉన్నట్లయితే మార్కింగ్ కరెక్ట్ గా ఉన్నట్లు అర్థం అనమాట. చూడండి, మేము 9 ఇంచులకి అయితే కాలం వేస్తున్నాం కాబట్టి 9 ఇంచులు అయితే మెజర్మెంట్ చేసి మార్కింగ్ అయితే వేస్తున్నాము. అలాగే వేసుకుంటున్నాం కదా. చూడండి, 9 ఇంచీల కాలం అయితే వేస్తున్నాము. జాలి వేయాలన్నమాట. అందుకే మెజర్మెంట్ అయితే తీసుకొని తూకుతో మెజర్మెంట్ తీసుకొని అయితే చూడండి 9 ఇంచీలకి సైజ్ అనమాట మార్కింగ్ ఇవ్వాలి. ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ 9 ఇంచుల మధ్యలో అనమాట మేము 6 ఇంచులు బొట్ట కట్టాం కదా, 6 ఇంచులు ఇంచున్నర గ్యాప్ అయితే వేసి నిలబెట్టాలన్నమాట. ఓకే, సరిపోయింది. చూడండి, పిల్లర్ రాడ్లు అయితే రెడీగా ఉన్నాయి. బొట్ట కట్టేసే ఉందన్నమాట. 12 mm రాడ్ అయితే మేము పిల్లర్ యూజ్ చేస్తాము. ఈ రింగ్ సైజ్ వచ్చేమో 8 mm లైట్ అంటారు. మేము 8 mm లైట్ రింగ్లు అయితే యూజ్ చేస్తున్నాము. ఈ రింగ్ గ్యాప్ అయితే 6 ఇంచుల గ్యాప్ అయితే మేము కడుతున్నాము. చూడొచ్చు, ఇలా ప్రతి రూము లైన్ హారం లాగేసి తూకుతో దింపే మార్కింగ్ అయితే ఇవ్వాలి.
చూడండి పిల్లర్ రాడ్లు అయితే పుట్టింగ్ అనమాట మేము నిలబెట్టాము. ఇప్పుడు పుట్టింగ్ అయితే వేస్తున్నాము. చూడండి ఆల్రెడీ ఒక ఇల్లు అయితే పక్కన చేసాము, 6 అడుగులు చేసి వదిలినాము. చూడండి జాలి అయితే వేసి పిల్లర్ రాడ్లు అయితే నిలబెట్టామన్నమాట. ఇప్పుడు పుట్టింగ్లో వేయాలి. ఇక్కడ మీరు చూడవచ్చు కాంక్రీట్ అయితే మనం కలుపుతున్నారు. చూడండి వరుసగా లైన్లో ఉన్నారు అయితే. ఓయ్ ఓయ్ ఫ్రెండ్స్, పిల్లర్స్ రాడ్లు నిలబెట్టేటప్పుడు అయితే నేను వీడియో తీయడానికి అయితే వీలవ్వలేదు, అందుకే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు మొత్తం నిలబెట్టేసి పుట్టింగ్ అయితే వేస్తున్నాము. చూడండి ఇంతమంది అయితే పుట్టింగ్ వేయడానికి అయితే వచ్చారు, అందరూ సాయంకి అయితే వచ్చారు. చూడండి ఎలా వేస్తున్నాం అనేది క్లియర్గా కనబడుతుంది. మేమైతే 6 ఇంచుల మంది పుట్టింగ్ అనేది వేస్తున్నాము. ఇలా పుట్టింగ్ వేసాక స్టార్టర్స్ వేసి కాలం బాక్స్ అయితే పునాది లెవెల్ అయితే మళ్ళీ వేయాలి. హలో గాయ్స్, ఈరోజు ఇక్కడ పని చేసాము, కాంక్రీట్ వేస్తున్నాము. ఈరోజు ఇప్పుడు కాంక్రీట్ వేస్తున్నాము. మా వాళ్ళు అక్కడ ఉన్నారు, కలుపుతున్నారు కాంక్రీట్. అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవాలి మళ్ళీ గోయిలు ఉన్నాయి కదా, ఈ గోయిల మీద మేము కాంక్రీట్ వేస్తాము. మళ్ళీ పిల్లర్స్ లేపడానికి మళ్ళీ రేపు పనులు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కాంక్రీట్ అయితే కలుపుతున్నారు. ఊరందరూ అయితే సాయంకి అయితే వచ్చారు. మొత్తం 8 గొయ్యలు అయితే ఈరోజు వేయాలి. చూడండి మేము స్టార్స్ కాలం బాక్స్ వేయడానికి, స్టార్స్ వేయడానికి మార్కింగ్ అయితే చేస్తున్నాం. ఇలా చూకూరుని సెట్ చేయాలి. చూడండి గుళ్ళతోనైతే మార్కింగ్ అయితే వేయాలి. కింద మార్కింగ్ వేసాక చూడండి అలా గీసి స్టార్టర్స్ వేసి బాక్స్లో వేయాలి, కాలం బాక్స్లో అనమాట. కాంక్రీట్ వేస్తామన్నమాట. చూడండి మొత్తం 8 బాక్సులు అయితే కాంక్రీట్ వేస్తామండి. ప్లింట్ లెవెల్ వరకు అయితే కాంక్రీట్ అయితే వేస్తాము. మనల్ని చక్కగా రేఖ సెట్ చేస్తారు కాంక్రీట్ వేయడానికి. చూడండి ఈ బాక్స్కి అయితే ఈ రాడ్కి ఇంచినర గ్యాప్ అనమాట. చూడండి చూసిన ఇంచినర గ్యాప్ అయితే ఉండాలి, అప్పుడైతే పిల్లర్ అనేది పగలేట్ రాదు అనమాట. చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, అలా చూస్తే మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియోస్. థ్యాంక్ యూ. బై బాయ్.